ఈ నెల 18 తారీఖు నాడు సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్లో మరి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి ఈరోజు అధికారం చేపట్టి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు చేసింది లేదు. ఇదే ఇప్పుడు ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఇది ఎందరో విద్యార్థులకి వేదిక. ఇక్కడనే ఉండి చాలామంది కూడా నిరుపేదలు మరి ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న ఊళ్ళ నుంచి వస్తుంటారు. వచ్చి చదువుకొని మరి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలనే ఆశతో ఇక్కడికి వచ్చి మరి రాత్రిని పగలు కష్టపడుతున్న వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. యావత్ మరి దేశమంతా కూడా చూసింది. ఇక్కడికే రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇక్కడనే ఛాయ్ తాగిండు. పక్కనే ఉన్న బావర్చికి పోయినరు. ఇక్కడంతా విద్యార్థులను మోసం చేసిండ్రు. మేము ప్రభుత్వంలోకి రాగానే కేవలం 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. ఈ మీరున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఉద్యోగం తీసేయండి, మీకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ చెప్పిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పిండ్రు. ఎన్నెన్నో హామీలు, నోటికొచ్చిన హామీలు. ప్రతి ఒక్క వర్గాన్ని 420 హామీలు, 13 గ్యారంటీలు, మరి వివిధ రకాల డిక్లరేషన్ల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ ఇది. మా గౌరవ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా తెలంగాణ ప్రజలు బాగుండాలా, ఇక్కడి విద్యార్థి లోకం బాగుండాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు 18 తారీఖు రోజు మేము సరూర్ నగర్లో పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం మీద మనమందరం కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నారో అవన్నీ హామీలు నెరవేరాలంటే మనం వాళ్ళు చెప్పిన హామీలని వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సదస్సుకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మేము అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కూడా పోయి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీనన్నీ కూడా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా సదస్సుకి రావాలా. మనమందరం కూడా ఈ సదస్సుని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే వరకు కూడా మనమందరం కూడా పోరాడుతూనే ఉందాం. మీ పక్షాన మేము ఉంటామని తెలియజేస్తూ మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. మీకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా మీ వెంటనే ఉండి మేము ప్రతి ఒక్క సమస్య కోసం పోట్లాడతామని తెలియజేస్తూ 18 తారీఖు రోజు ఏదైతే ఈ సదస్సు ఉందో ఈ సదస్సు కోసం మనమందరం కూడా కలిసి అందరం కూడా బయలుదేరదామని తెలియజేస్తూ మరి ఇప్పుడు మీ అందరినీ కూడా ఉద్దేశించి మా పార్టీ యువజన విభాగం అధ్యక్షులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతారు. ఈ నెల 18 తారీఖు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ క్రీడా మైదానం లోపల ఆనాడు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు యూత్ డిక్లరేషన్ పేరు మీద 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని నినాదంతో ఆ రోజు ఈ రాష్ట్రంలోని యువతకు హామీ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 31 నెలలైనా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దాదాపు ఒక 15,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం భర్తీ చేసింది తప్ప అదనంగా ఇంకా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వడంలో ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపలనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్లో డిపార్ట్మెంట్ల వారీగా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగిస్తాం. డేట్లు కూడా ముందే ప్రకటిస్తాం. విద్యార్థులు మంచిగా హ్యాపీగా చదువుకోవచ్చు, వాళ్ళు నచ్చిన జాబ్ కోసం ప్రిపేర్ కావచ్చు, జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి కూడా ఆ జాబ్ క్యాలెండర్ అమలు చేయని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు
యువ సంగ్రామ సదస్సును పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికోసం విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర యువతలందరినీ కూడా ఇవాళ ఏకం చేయబోతున్నాం. అందులో భాగంగానే ఉస్మాన్ సిటీ విద్యార్థులు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కదిలిరో ఇవాళ ఉద్యోగాల భర్తీ కోసం కూడా ఇవాళ కదలటానికి ఇవాళ సిద్ధమైపోయారు. అదేవిధంగా అశోక్ నగర్ చౌరస్తాలో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ కాడ కూడా వేలాది మంది విద్యార్థులు కూడా అన్న మేము కూడా వస్తాం, మమ్మల్ని రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రాహుల్ గాంధీ గారు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము కూడా స్వచ్ఛందంగా కదులుతామని చెప్పి ఇక్కడ లైబ్రరీలో ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ తమ్ముని అడిగినా కూడా మేమందరం వస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కోచింగ్ సెంటర్ లోపల స్టడీ రూమ్లలో ఉన్న వాళ్ళు కూడా అన్న మేము కూడా వస్తాం, మాకు కూడా ఏదైనా ఏర్పాట్లు చేయండి, మేము కూడా ఖచ్చితంగా వస్తాం, ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఎన్నేళ్ళు ఇంకా మేము చదువుకోవాలి, ఇక్కడ మాకు 2.5 ఏళ్ళ కింద మాకు హామీ ఇచ్చారు, ఇప్పటివరకు ఉద్యోగాలు ఇస్తలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మాకు కూడా ఉంది, మేము కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి ఇవాళ నిరుద్యోగ యువత కూడా అందరూ కదలబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వేలాది మంది నిరుద్యోగులందరూ రావాలే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసి కేటీఆర్ గారి సందేశాన్ని వినాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు అని చెప్పేసి మీరు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేవు కాబట్టి మా ప్రభుత్వం వచ్చినాక 67,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రజాప్రభుత్వం. సో ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, ఉద్యోగాలు మాకు వద్దు, ప్రజాప్రభుత్వం బెటర్ అని చెప్పేసి అంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎవడైనా తెలుగులో ఎవడైనా ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తారా? ముఖ్యమంత్రి చెప్పలేదా? నేను ఏమంటే ముఖ్యమంత్రి అయినా సోయింది ఆయన, ఆయనకి ఏం సోయలేదు కాబట్టి ఇవాళ విద్యార్థుల బాధలు, నిరుద్యోగుల బాధలు ఇవాళ రేవంత్ రెడ్డికి తెలియదు కాబట్టి ధర్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వద్దని ప్రపంచంలో ఏ విద్యార్థి కూడా మాకు ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేయడు. ఇవాళ చిక్కడపల్లిలో చౌరస్తాలో కూడా విద్యార్థులు స్వచ్ఛంగా రోడ్ల మీద వచ్చి ధర్నా చేశారు. అదేవిధంగా పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేశారు. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా ధర్నా ఇస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. కాబట్టి వీటన్నింటి విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతో కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా ఇవాళ కేటీఆర్ గారు పోరాటం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సదస్సు ఏర్పాటు చేసినాం. లక్షలాది మంది, వేలాది మంది విద్యార్థులు కూడా ఈ సదస్సుకు స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. ఈ నెల 18వ తారీఖు ఎల్బీ నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా వచ్చి ప్రతి విద్యార్థులందరికీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు మే 8వ తారీఖు 2023లో సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వారు చేసినటువంటి వాగ్దానాలు యూత్ డిక్లరేషన్ అని చేసి ఆ రోజు చేసినటువంటి మాటలు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు, అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇలా దాదాపు 30 నెలలు దాటినా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నాయంటే కేవలం 16,900 ఉద్యోగాలు మాత్రమే. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్కు వీళ్ళు ఆర్డర్లు ఇచ్చి మేము 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇలా ఎంత దగాకోరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మీరు మీ అన్న ప్రియాంక గాంధీ, అన్న రాహుల్ గాంధీకి వచ్చి ఇదే చిక్కడపల్లి వేదికగా ఛాయ్ తాగి నిరుద్యోగులను మోసం చేసినటువంటి పరిస్థితి. మీరు ఒక్క ఉద్యోగాన్ని ఉడవికండి, రాష్ట్రంలో మీకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇదే వేదికగా, ఇదే గడ్డ నుంచి, ఇదే చిక్కడపల్లి వేదికగా ఛాయ్ తాగుతూ ఒక మామూలు ఫ్యామిలీ నుంచి, ఒక మామూలు కుటుంబ సభ్యునిగా మీతో మాట్లాడినటువంటి మాటలు ఇలా 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు మర్చిపోయారు. ఇదే వేదికగా ఇక్కడ ఉన్నటువంటి బవార్చ్లో బిర్యానీ తినిపోయి ఇవాళ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా 31 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నది. గతంలో 1,60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు రంగంలో దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో 20 లక్షల పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నాయంటే కేవలం 16,900 ఉద్యోగాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఈ 30 నెలల్లో పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా నిరుద్యోగులకు అండగా ఎవరు ఉన్నారు అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైన హామీలను నెరవేర్చుకోవాలంటే మీరు అంతా కూడా నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులంతా కూడా
పెద్ద ఎత్తున తరలి వచ్చి సరూర్ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే యువ సంగ్రామ సదస్సు ఉంటుందో దాన్ని అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అంతా వచ్చి కూడా విజయవంతం చేయాలని పేరు పేరున యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువత నిరుద్యోగం అంతా కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలి. విద్యార్థి కావాలి యువత కాబట్టి తలుసుకుంటే ఈ రాష్ట్రంలో అయినా దేశంలోనే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఇచ్చినటువంటి వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రకారమే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు కాబట్టి మనం ఆ జాబ్ క్యాలెండర్ గుర్తు చేస్తున్నాం. వాళ్ళే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఆ 2 లక్షలు గుర్తు చేస్తున్నాం. వాళ్ళే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు 4,000 కాబట్టి అది మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి మనం ఇవి గుర్తు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలను మోసం చేసింది. ఒకవైపు రైతాంగాన్ని మోసం చేసింది, మరోవైపు మహిళలను మోసం చేసింది, ఇటువైపు నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచైనా ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని గద్దె దించేంత వరకైనా మనం పోరాటం చేయాలి. యావత్ తెలంగాణలో ఉన్న యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్టులు అంటున్నాడు, ఇండియన్ తాగమని చెప్తున్నాడు. మీరు అదే చూసారు కదా బ్రదర్, మొన్న మాట్లాడినటువంటి నిరుద్యోగుల ఆవేశం ఏ విధంగా ఉంది. నిరుద్యోగుల పక్షాన ఆ రోజు మమ్మల్ని మోసం చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మించి మా విద్యార్థులందరినీ కూడా కలుపుకొని బస్సు యాత్ర చేసిండు. ఆ బస్సు యాత్ర సందర్భంగా సంవత్సరం లోపల ఇలా రాష్ట్రంలో ఉన్న ఒక ఉద్యోగం ఉడవిక్తే మీకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల గురించే నిరుద్యోగులు మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి చవట రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్న మాటలు మీరు ఇంటిని దాగి చచ్చిపోయినట్టు. ఎవరు నువ్వు ఇంటిని దాగి చచ్చిపో అనడానికి నువ్వు ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? దీనికోసమైనా ఇలా దళితులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ అందరూ నమ్మి మీకు ఓటేస్తే ఇదా నువ్వు ఇంటిని దాగమని మాట్లాడతావా? నీకు దమ్ముంటే నువ్వే అన్నావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు, నువ్వే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలం చేస్తావు కదా. నీకు దమ్ముంటే నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తావు. నీకు దమ్ముంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించవు తూతు మంత్రంగా. జాబ్ క్యాలెండర్లో జాబ్లెస్ క్యాలెండర్గా ప్రకటించవు. ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా ఉండాలండి? ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటి ఉద్యోగం ఎప్పుడు ఫిలప్ చేస్తావో దాని డేట్ను ప్రకటించాలి. అవి ప్రకటించకుండా ఇలా కేవలం మోసం చేస్తూ రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా మోసం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆగినాం, ఖచ్చితంగా ఇవన్నీ ఆగొద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా మనకిస్తున్న ఉద్యోగాల గురించి, మనకిస్తున్న జాబ్ క్యాలెండర్ గురించి మీ వంతు మేము మీ ఎంబడి నడుస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు మేము ఉంటాం. ఖచ్చితంగా మీరు అంతా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క నిరుద్యోగికి ఒక విద్యార్థికి ఎంత ఇస్తున్నారు పైసలు? ఎక్కడ కూడా రావాలని, అందుకే కదా బ్రదర్ ఈరోజు స్వచ్ఛందంగా మీరు రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే యువత కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు అంతా స్వచ్ఛందంగా రావాలని ప్రతి విద్యార్థిని మేము కలుస్తున్నాం. ఎందుకు కలుస్తున్నాం? ఇలా స్వచ్ఛందంగా రావాలి మీరు, నిరుద్యోగుల అంశం కాబట్టి. ఎందుకంటే గతంలో మనం మోసపోయిన ఎవరు కూడా మోసపోవద్దు, గోసపడద్దు. ఇలా మన విద్యార్థుల మన అంశాలు, నిరుద్యోగుల అంశాలు ఖచ్చితంగా నెరవేరాలంటే మనం అంతా స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఖచ్చితంగా ఆ రోజు విజయవంతం చేయాలని చెప్పి నిరుద్యోగుల ప్రతి విద్యార్థి కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నాం. ఎవరు కూడా డబ్బులతో రారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయినామన్నా మేము ఖచ్చితంగా వస్తాం. మీరు ఎవరు రమ్మని రాకుండా మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు అందరం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎట్టి పరిస్థితుల యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని చెప్పి కూడా ప్రతి విద్యార్థులు కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, యావత్ ఇలా హైదరాబాద్ ఉన్న లైబ్రరీలు అందరూ కూడా విద్యార్థులు వెనుక బీఆర్ఎస్ ఉందా, నిరుద్యోగులు వెనుక 100% నేను ఏమంటున్నాను అంటే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో మేనిఫెస్టో దాన్ని కొట్లాడడానికి ప్రతిపక్ష విద్యార్థి సంఘంగా ఖచ్చితంగా మేము ఉంటాం. మీరే ఇచ్చారు కదా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుంటున్నాం? ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేంత కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఆనాడు ఇలా చిక్కడపల్లికి వచ్చింది కదా, ఆనాడు ఆయన చిక్కడపల్లికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక పేట్ ఆర్టిస్ట్కి వచ్చిండు. ఇలా చిక్కడపల్లి వేదిక కావచ్చు, ఇలా యావత్ తెలంగాణ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను నిరుద్యోగం కలుపుకొని బస్సు యాత్ర చేసింగా ఆ రోజు అన్ని ఎన్ని లక్షలు ఇచ్చి చేసిండు ఆయన. కాబట్టి విద్యార్థి సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడడానికి ఎవరు పేట్ ఆర్టిస్ట్ ఉండరు. స్వచ్ఛందంగా వాళ్ళే పెట్టారు కదా మేనిఫెస్టో, ఎవరు పెట్టలే కదా. నువ్వే అన్నావు కదా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఒక ఉద్యోగాన్ని ఉడవికండి రాష్ట్రంలో ఈ రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావు? ఇలా 30 నెలలు 31 నెలలు గడుస్తుంది బ్రదర్. ఇలా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ప్రభుత్వం కేవలం 16,900 ఉద్యోగాలు మాత్రమే. ఇలా 65,000 ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు. అవి గత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టినటువంటి ఉద్యోగాలకు వీళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇలా మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం.